పూర్వం చంద్రగుప్తుడు దీంట్లో ఆయన ఎవరది ఏనుంటాడు ఆ మహాసభలో చెప్తాడు, రాజు నీతివంతుడు, సమర్థవంతుడు, గుణవంతుడు అయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రౌడీలు, కుండాకోర్లు, కూనీకోర్లు, కబ్జాదారులు, అలాగే దొంగలు, వీళ్ళందరికీ కూడా అట్టుడికిపోతుంటారు. ఎందుకంటే రాజు పరిపాలన సమర్థంగా చేసేటప్పుడు వీళ్ళ ఆటలు సాగవు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ గ్లోబల్ ప్రచారాలన్నీ ప్రారంభిస్తారు, అలజడులు సృష్టిస్తారు. అలజడులు సృష్టించడం ద్వారా పరిపాలనని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాణక్యుడు చెప్తాడు. అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం, సమర్థవంతమైనటువంటి నాయకుడి చేతుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నప్పుడు మనం చేసినటువంటి తప్పులన్నీ పాపాలన్నా మనకు వెంటబడుతున్నాయి. కొత్తగా తప్పులు చేయాలన్నా చెయ్యలేము. కాబట్టి వీటిని ప్రజల్లో అలజడులు సృష్టించాలి, ప్రజల్లో కలిగించాలనంటే తప్పుడు సమాచారాలతో వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందుకనే రౌడీలకి ఎక్కడ ఎవడైతే ఆయన ఎవరండి సురేష్, ఆయన ఒక దొంగ, అతనికి ఎంపీ సీట్ ఇవ్వడమే పెద్ద నేరం. వాడు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు, వాడికి పరామర్శ లేదు, ఇంకోరికి పరామర్శ. వీళ్ళందరూ ఎవరండి? మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకు మరి మిథున్ రెడ్డికి పరామర్శకు వెళ్ళలేదు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు వెళ్ళలేదు? నీ దగ్గరే పాపం పనిచేశాడు, నిన్నే నమ్ముకొని వచ్చాడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎప్పటి నుంచో పాపం మీ దగ్గర ఉన్నారు. ఎందుకు మీరు వెళ్ళలేదు వాళ్ళ పరామర్శకి? ఎందుకంటే వాళ్ళతో నువ్వు తప్పు చేయించి నువ్వు అసలైనటువంటి వాడి నువ్వు కాబట్టి. అంటే నేను లోపలికి వెళ్ళిపోయినా ప్రజల్లో ఒక స్ట్రింజ్, కార్యకర్తల్లో ఒక స్ట్రింజ్ తీసుకురావాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రప్ప అంటే తప్పేంటి, నేను తలను నరుగుతామంటే తప్పేంటి, మేము తలలన్నీ ఇలా లేపేస్తామంటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి. అవును, జగన్మోహన్ రెడ్డికి సహజమైనటువంటి మానసిక వైకల్యం ఉన్నా ఎలాంటి వాడైనా మాజీ ముఖ్యమంత్రి కదా. సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలాంటివి మాట్లాడొచ్చా లేదా అనేది ఆ విషయం ఇంగితం కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ రోల్ మోడల్స్గానే ఉండాలి. ఇలాంటి భాష కానీ ఇలాంటి వ్యక్తులు కానీ ప్రమాదకరమే, సమాజానికి ప్రమాదకరం. ఇవన్నీ సినిమాలో వినడానికి మంచిగా ఉంటాయి, కానీ సభ్య సమాజంలో అవి మాట్లాడితే సమాజానికి చాలా ప్రమాదం, ఇది మంచిది కాదు. సో రాజకీయం గత ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో నాడు నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది ఇబ్బందులకి గురయ్యారు, కొంతమంది చనిపోయారు. సో మీ విషయంకి వస్తే మీ మీద కూడా ఒక తప్పుడు కేసు బరాయించడం జరిగింది, మర్డర్ కేసు ఏదో మీ మీద కూడా పెట్టినట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగా కష్టపడి ఒక యుద్ధమే చేశారు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి నుంచి గవర్నమెంట్ చేంజ్ అయింది. మీకోసం అంతగా కష్టపడి కేసులు ఎదుర్కొని ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తల కోసం మీ నియోజకవర్గంలో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆటవిక పరిపాలన నడిచింది. అరాచకాలు, అకృత్యాలు తప్ప గుడ్ గవర్నెన్స్ లేదు, పరిపాలన లేదు. కేవలం ఎక్కడ అప్పులు దొరికితే అప్పులు తీసుకురావడం, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని రాష్ట్రానికి సహజంగా వచ్చినటువంటి ఆదాయాన్ని కలిపి నేనేదో అరాకొరా సంక్షేమం కూడా పూర్తిగా ఇచ్చాడని నేనైతే చెప్పాను. ఎందుకంటే ఐ నో వెరీ వెల్ గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరిగింది, ఎంత జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఎంత ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 1,30,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టి రాష్ట్రానికేమో గడిచిన 5 సంవత్సరాల్లో ఇది సుమారు 7-8 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన సందర్భంలో ప్రజలకు ఎంత ఇచ్చాడనేది మేము ఒకసారి ఐ నో వెరీ వెల్. అయితే ఆ రోజు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి
ఒక మాజీ శాసనసభ్యుడి మీద లాంటి వ్యక్తి పైన మొట్టమొదటి కేసు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా పైన మీ పెట్టారు. మీదనే. అవును నాతో పాటుగా పాపం మా కార్యకర్తలు కూడా 10 మంది ఉన్నారు, అవును మా మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు. అలాగే మీరు అనేటట్టుగా ఎవరో ఎక్కడో యాక్సిడెంట్ అయితే అవును యాక్సిడెంట్ కేసుని నా పైన మర్డర్ కేసుగా మర్డర్ పెట్టారు. కేసుగా మార్చారు. అవును నా పైన గడచిన 5 సంవత్సరాల్లో నేను ఏ ప్రాంతంకి వెళ్ళినా కేసులు పెట్టారు. అవును 24 కేసులు పెట్టారు. ఇప్పటికి కూడా నేను ఒక 5-6 కేసులకి ఇంకా కోర్టులకు చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు కొంతమంది మా వాళ్ళ పైన రౌడీ షీట్లు పెట్టారు. అంటే కేసులు పెట్టడం, 2 కేసులు ఉన్నాయి కాబట్టి రౌడీ షీట్ పెట్టడం. నేను కూడా నా పైన కూడా రౌడీ షీట్ పెట్టారు. నా తోడబుట్టిన అన్నదమ్ముడు మా అన్నయ్య మీద పెట్టారు, అలాగే మా మేనల్ల మీద పెట్టారు, ఇంకా మా కార్యకర్తల మీద పెట్టారు, ఇంకా మా కొంతమంది నాయకుల మీద పెట్టారు. సో ఇప్పుడు వాటన్నిటి మీద కూడా చట్ట ప్రకారం, ఎందుకంటే అధికారం వచ్చింది కదా అని మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేము. అవును అది తెలుగుదేశం పార్టీ విధానం కాదు. అవును మేము బాధలను అయితే అనుభవించాం కానీ అవును అప్పుడు అలా చేస్తే మీకు వాళ్ళకి తేడా కూడా ఏముండదు. మనం కూడా జగన్మోహన్ రెడ్డి లాగే ప్రవర్తిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లాగే ప్రవర్తిస్తే మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? అవును తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలా ఆలోచన చెయ్యదు, ఆలోచించరు. దానికి అసలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు బేసిక్ ఆయనే ఒప్పుకోరు. అందుకని చట్టపరంగా ఏంటి, ఈరోజు నేను అధికారం వచ్చింది, మరి నేను ఎందుకు కేసులకు వెళ్ళాలి? ఐఎమ్ గోయింగ్, రేపు నేను ఇక్కడ నుంచి రేపు 20వ తారీఖు నాడు ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ 4 కేసులకు నేను అటెండ్ అవ్వాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చట్ట ప్రకారం నడిచేటటువంటి పార్టీ, చట్టాన్ని గౌరవించేటటువంటి పార్టీ, చట్టాన్ని చేతిలోకి తీసుకునేటటువంటి పార్టీ కాదు. చట్టం ప్రజలకి రక్షణగా ఉండేటటువంటి పరంగా ఉపయోగించేటటువంటి పార్టీ ప్రభుత్వం మాది. ఇందులో ఇప్పటికి కూడా ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టించారో అటువంటి వాటన్నిటి మీద కూడా మేము ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. వాటన్నిటి మీద కూడా నిజంగా ఉంటే వాళ్ళ పోలీసులు కూడా తెలుసు, అందులో దేర్ ఇస్ నో కంటెంట్ ఎట. అవును ఎగ్జాక్ట్లీ. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, రౌడీ షీట్లు పెట్టడం ఎన్నో చేశారు. కాబట్టి వాటన్నిటి మీద కూడా రివ్యూ చేసాం. తప్పనిసరిగా ఒకటే చెప్పాను నేను అధికారులకి, ఎస్పీ గారికి కూడా, చట్ట ప్రకారం మీరు మీరు ఎఫ్ఐఆర్ కట్టారు ఉంటే ప్రొసీడ్ అవ్వండి, లేనప్పుడు మీరు చట్ట ప్రకారంగా ఏ చర్యలు అయితే మీరు తీసుకోవాలో తీసుకోండి. మీ కార్యకర్తలకు అంతకన్నా భరోసా ఎందుకంటే తప్పనిసరిగా, ఎందుకంటే అధికారం అనేది మనకు నచ్చిన రీతిలో చేయడం కాదు. అవును, అధికారం అనేది ప్రజల కోసం, మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే మనం ప్రవర్తిస్తే ఆయనకి మనకున్న తేడా ఏంటి? అవును, జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాం. ఎందుకన్నాం? సైకోలో ప్రవర్తించాడు కాబట్టి అన్నాం. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, దెర్ ఇస్ సమ్ డిజార్డర్ ఇన్ హిస్ మైండ్. అది ఆయనకి ఉంది, డిజార్డర్ ఉంది. ఆ పాయింట్కే వస్తే